ఆల్ ఆఫ్ సడన్గా నిన్న అటు జోగి రమేష్ కానీ, లేదంటే కనుక పేరు నాని కానీ, లేదంటే కనుక అంబటి రాంబాబు కానీ పర్సనల్ అటాక్స్, బాడీ షేమింగు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం ఎందుకని మొదలు పెట్టారనుకోవాలంటారు? ఇదంతా కల్తీ నెయ్యి డైవర్షన్ పాలిటిషియన్ కోసం చేస్తున్న వ్యవహారాలు. రాష్ట్రం మొత్తం కల్తీ నెయ్యి ఎంతో పవిత్రంగా ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఆలయాన్ని దాన్ని భ్రష్టు పట్టించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం వాళ్ళంతా ఫ్లెక్సీలు వేసి వాళ్ళని ఎట్టయినా ఎండగట్టాలి, జనాలకు తెలియాలని చెప్పి పబ్లిసిటీ ఫ్లెక్సీలు వేశారు. అది తీయాలని చెప్పి దాన్ని గొడవలు పెట్టుకొని ఇలా చేసి డైవర్షన్ పాలిటిషన్ చేశారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని మీరు అంటున్నారు, అసలు కల్తీ జరగలేదనేది మరి వాళ్ళనే మాట. మరి సిట్టు నివేదిక వచ్చింది కదా, కల్తీ జరగలేదని ఎవరన్నారు? మొత్తం మరి ఫ్లెక్సీలు బ్యానర్లు మరి సిట్టు నివేదిక ఇచ్చింది కదా, సిఐడి ఇచ్చింది కదా, అది కాదని ఎవడు చెప్పాడు? అందుకనే కదా అది మభ్య పెట్టుకోవడం కోసం కదా ఈ గొడవలని క్రియేట్ చేసింది. నిన్న మామూలుగా వచ్చి చూసుకుని వెళ్ళకుండా చంద్రబాబు నాయుడు తిట్టడం, రచ్చ చేయటం, గొడవ చేయటం అంత అవసరమా? వచ్చారు, గొడవలు ఎందుకు మీకు అంత భయం ఎందుకు, అంత తప్పలేందుకు, అంత టెన్షన్ ఎందుకు పడతారు? ఏ తప్పు చేయకపోతే మెల్లకుండా మీరు పూజలు చేసుకొని పోవచ్చు కదా. ఇలాగా రాష్ట్రాన్ని అట్టుడికి ఇలాగా రెచ్చగొట్టి గొడవలు చేసి గందరగోళం చేయడం అవసరమా? అంటే నన్ను తిడితేనే నేను తిట్టాను అంటున్నాడు కదా మరి అంబటి రాంబాబు. ఎవ్వరూ తిట్టలేదు, నేనే ఉన్నాను లైవ్లో, ఎవ్వరూ ఏం తిట్టలేదు. అసలు కావాలని చెప్పి ఒకరోజు ముందు వచ్చి 12 గంటల మీకు టైం ఇస్తున్నాను, 12 గంటల కల్లా మీరు 12 గంటల లోపు మీరు తీసి 24 గంటల లోపు తీసేయకపోతే మేమే వచ్చి పీకుతాం, ఎవడేం పీకుతాడో చూస్తామని అక్కడ రెచ్చగొట్టి వెళ్ళాడు. సరే అని చెప్పి దాన్ని అట్లా వస్తాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చాక మేము అక్కడ ఉన్నాం. ఏది ఓన్లీ కాపాడుకోవడం కోసం, అక్కడ గొడవలు జరగకూడదు కూడా ఉంటే వచ్చి ఎవ్వరూ ఏం మాట్లాడాల. అసలు వచ్చాడు, సరే అన్నాడయ్యా, ఏమన్నాడు? నేను గుళ్ళోకి వెళ్ళాను, దీనికి నాకు సంబంధం లేదన్నాడు. సంబంధం లేదన్నాడు. వాడికి వచ్చి కారు ఎందుకు ఆపాడు, ఎందుకు రెచ్చగొట్టాడు, ఎందుకు మా చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, బూత్లో మాట్లాడారు. అప్పుడు మా వాళ్ళందరూ కోపం వచ్చింది, ఎమ్మడబడ్డారు తప్పితే అతను కొట్ల. కర్రలు తీసుకొని నిలబడిన మాట అయితే వాస్తవం. ఎందుకు కర్రలు తీసుకొని నిలబడేది? కర్రలు తీసుకొని కట్టారంట, రాళ్ళు తీసుకొని ఇసిరేసారంట, తలకాయలు పగలు కొట్టారంట. అసలు అంటే రాంబాబు గారు కుక్కలతో పోల్చారు కదా. మా ఇంట్లో పిచ్చి కుక్కలు 2 ఉన్నాయి, అవి కూడా భయపడవు అన్నారు కదా. ఆ కుక్కలు మా మీదకి ఎగబడతాయో అని చెప్పి ఆ కుక్కల్ని అవసరమైతే మా మీదకి వస్తే కొడతాం కోసం, ఆత్మరక్షణ కోసం కర్రలు పట్టుకున్నారు. అది జరిగింది. అంటే ఆయన అంటే కనుక చెబుతుంది రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్కలు భయపడవు అంటున్నారు. అసలు రెడ్ బుక్ అనే మాట కదా ఆయన వాడింది. మరి అతను అట్ట కుక్కలే భయపడని వాగినందుకే కదా కుక్కల వ్యాన్లో వేసుకుని రాత్రి తీసుకెళ్ళి కుక్కను తీసుకెళ్ళినట్టుగా సేఫ్టీ పెట్టుకొని కుక్కను కొడతా అని చెప్పి కుక్కల వ్యాన్లో వేసుకొని తీసుకెళ్లారు. అది మరి ఆయన అసలు ఈ దాడుల సంస్కృతిని అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళు అంటుంది ఏంటంటే ఒక కాపు నాయకుడిని చంపేస్తారా, వంగవీటి రంగా గారిని కోల్పోయాం, ఇప్పుడు ఆ వంగవీటి రంగా గారి శిష్యుడైన అంబటి రాంబాబుని కూడా చంపేయడానికి చూస్తున్న కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి వంగవీటి రంగా గారు ఎప్పుడైనా కానీ ఇలాంటి పిచ్చి కోతలు మాట్లాడారా? పిచ్చి మాటలు. ఆయన నిజాయితీగా పర్ఫెక్ట్గా రాజకీయం చేశాడు, ఆయన హుందాగా చేశాడు. ఆయన పేరంటే ఇప్పటికీ రాష్ట్రం మొత్తం ఎంతో గౌరవించింది ఆయన పేరుని. ఇలాగే అంబటి రాంబాబుని చూడ ఎప్పుడైనా సంజన, సుకన్య ఆడిని బూతులు తిట్టడం, వీళ్ళని బూతులు తిట్టడం, అనవసరంగా రంగా గారి పేరు పాటు చేస్తారండి వీళ్ళు. అసలు రంగా గారికి నక్కకి నాగలోకి అనుకున్న తేడా. వీళ్ళ పేర్లు అడ్డం పెట్టుకుని రంగా గారిని మాత్రం బదనాం చేస్తే మాత్రం మేము ఊరుకోవండి. అంటే ఇప్పుడు అంబటి రాంబాబుని చంపేయడానికి చూస్తుంది కూటమి నాయకులు, ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కాలని చూస్తుందని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు కదా ఒకటి. అంటే శవ రాజకీయాలు చేయటం వీళ్ళకి బాగా అలవాటు. నాకు కూడా ఇంకొకటే వస్తుంది, ఏంది డౌట్ వస్తుంది. వీళ్ళే అంబటి రాంబాబు గారిని చంపేసి కూటమి మీద నెడతారని చెప్పి మాకు బాగా చేస్తారండి. వాళ్ళ సొంత బాబాయినే చంపిన వాళ్ళు జైలా చెప్పండి. తండ్రి సేవను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయినోడు బాబాయ్ సేవను అడ్డం పెట్టుకొని మళ్ళీ చేయాలనుకున్నాడు కదా. ఇది చేయడానికి గ్యారెంటీ చూపిస్తారు మీరు చెప్తారా? చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన మరీ పదే చెప్తున్నారు కదా, ఈ వైసీపీ నాయకులందరూ చెప్తున్నారు కదా, ఇదంతా అసలు పెద్ద కుట్రలా కనిపిస్తుంది, మా నాయకులందరినీ హతమార్చడానికి చూస్తున్నారు అనే మాట అయితే వాడుతున్నారు కదా. మరి ఇప్పుడు రాష్ట్రంలో మంచి పథకాలు, కంపెనీలు వచ్చి 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఎక్కడ ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. దాన్ని నాశనం చేయడం కోసం ఇలాంటి మాటలు రెచ్చగొట్టి జనాల మధ్యలో సిచ్చు పెట్టి గొడవలు చేసి రాష్ట్ర కన్నా మంచి పేరుని చెడగొట్టి మన రాజధాని ఇక్కడ లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అసలు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలకి రాత్రి జరిగిన గొడవను అసలు ఎలా చూడాలంటారు? అసలు చెప్పే కదండి, ఎంత పాలిటిక్స్, అది మర్చిపోవడం కోసం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇష్టమొచ్చేది చేస్తున్నారు. జనాల్ని రెచ్చగొడతారండి, ప్రశాంతంగా బతికే ప్రజల్ని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి ప్లాన్ చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో సౌమ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు,
కూటమి నాయకులు చెప్పిన దానికి పట్టుదల అంటే ఒక మంచి మనసులో నడుస్తున్నారు, మంచి దారిలో. అలాంటి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి గొడవలు చేసి రెచ్చగొట్టి ఈ రాష్ట్రాన్ని బాగా అంధకారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకేం అవసరం అండి ఇందులో? అసలు వాళ్ళ ఈ రాష్ట్రంలో గొడవలు పెట్టాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏముందంటే? వాళ్ళ సంస్కృతి అండి, వాళ్ళ పార్టీ సంస్కృతే అది. ఏమంటే 2014 ఇది 19 నుంచి 24 దాకా ఎంతమందిని కొట్టారండి. అతను పట్టాభి ఏమన్నారు బోసిడీకి అన్నందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్వంసం చేసి బద్దలుగా పాల్గొట్టాయి. ఎంత నాశనం, ఎన్ని కార్లు అంతా పాల్గొట్టారు. దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ధ్వంసం చేశారండి. ఎందుకు చేస్తారు? సంస్కృతి వాళ్ళది కదా. ఒక్క మాట అన్నాడు, ఇంకేమన్నాడు, మా నాయకులకి బీపీ వచ్చింది, మా బీపీ వల్ల ఏదో అన్నాడు. వీళ్ళకి రావా బీపీలు? మా తెలుగుదేశం వాళ్ళకి బీపీలు రావా? మాకు వచ్చాయి. మా అధినేతలు అంటే మాకు బీపీలు వచ్చాయి, మా వాళ్ళు చేయాల్సిన చేశారు రాత్రి. అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా చేశారు, కావాలనే చేశారు అనే మాట ఏదో అంటున్నారు. అంబటి రాంబాబు గారిని కావాలని అటాక్ చేసి నైట్కి నైట్ అరెస్ట్ చేయడం కోసమే ఇది పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది అంటున్నారు కదండి. మరి ప్రీ ప్లాన్ చేసింది వాళ్ళండి. వచ్చింది అక్కడికి గుడికి వెళ్ళి వచ్చాను నేను అన్నాడు. వచ్చినోడు వెళ్ళిపోవాలి కదా. అక్కడ ఆపి రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు తిట్టింది ఎవడు? ఆడు కాదా? నేను తిట్టలేదు చంద్రబాబు నాయుడు గారిని. హీట్ ఆఫ్ బిగ్ ఛానల్, బిగ్ టీవీ అని ఒకటి ఉంటుంది. ఆ మైక్ పెట్టుకొని బూతులు మాట్లాడి పక్కా వినపడుతుంది. చూడండి, వినండి, విని చూడండి, చెప్పండి. అంటే ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అక్కడ నన్ను ఎవరైతే తిడుతున్నారో వాళ్ళని తిట్టాను తప్పితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంటెన్షనల్గా అనలేదు అంటున్నాడు. అక్కడ ఎవ్వరూ నోరెత్తి మాట్లాడలేదు. కేవలం ఆ బ్యానర్ని చించకుండా సపోర్ట్గా నిలబడ్డారు. ఇతను నోరు జారి తిట్టి వెళ్ళిన తర్వాతే అప్పుడు గొడవకు వచ్చారు. అది జరిగింది. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ బ్యానర్లు అనేది ఎలా చూడాలంటారు? బ్యానర్లు వేసి రెచ్చగొడుతున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది అంబటి రాంబాబు వాదన. మరి ఏమండి, ఇది బ్యానర్లో వేసి రెచ్చగొట్టడానికి, మిమ్మల్ని ఏదో అవమానించడానికి కాదు. అక్కడ కల్తీ జరిగింది. అక్కడ కొన్ని వేల కోట్లు, 100 కోట్లు ఫ్రాడ్ జరిగింది. ఆ ఫ్రాడ్ జనాలకు తెలియపరచడం కోసం వేసిన బ్యానర్లు అవి, అంతే. అంటే ఓవరాల్గా చూస్తే కనుక అంబటి రాంబాబు ఇష్యూని టోటల్గా ఓవరాల్గా ఎలా చూడాలంటారు? మరి దాన్ని ఏ విధంగా అంటున్నారంటే, మరి గతంలో చూస్తే కనుక దేవినేని అవినాష్ కానీ లేదంటే వీళ్ళందరూ వల్లభనేని వంశీ కానీ కొడాల నాని కానీ మాట్లాడినప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. ఈ రోజు మాత్రం కాపు నాయకుడు తెలిగి ఆయన మీద దాడి చేస్తారా అంటున్నారు కదా. మరి ఇది ఒక నోరు వాగి ఎట్టబడితే వాగే వాడిని కులానికి అంటగట్టొద్దు. దయచేసి కులానికి అంటగట్టదు. ఒక్కొక్కడికి అందరికీ ఉంటుంది. ఎవడెవడు మాట్లాడాడో ఎవడెవడు చేశాడో అందరికీ ఉంటుంది. కాకపోతే ఒకరోజు అటు ఇటు వస్తుంది. ఈరోజు ఇతను మాట్లాడాడు కాబట్టి ఇతనికి చూపించారు. రేపు ఇంకోటి మాట్లాడనుకో, ఈ బీపీ వాళ్ళు ఆల్రెడీ మాకు ఆ బీపీలు వచ్చేసినాయి, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గట్లా, రేపు ఇంక అట్లాగే పడతాం. ఏ కేసు అయితే ఆ కేసు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మేము తెగిచ్చే ఉన్నాం. మా నాయకుడి మీద ఎవడైనా మాట్లాడితే ఇన్నాళ్ళు సహించాం. ఎందుకంటే మా నాయకుడు మాకు చెప్పాడు పద్ధతులుగా, అట్లా ఉండండి, ఇట్లా ఉండండి, ఎవరి మీద తొందరపడి వెళ్ళొద్దన్నాడు. ఇక మా ఓర్పులు సహా నశించిపోయినాయి. ఇక మేము ఓపిక పట్టే సమస్య లేదు. మా నాయకుడు చెప్పినా వినే పొజిషన్లో మేము లేము. ఎందుకని అంటారు? ఇప్పుడు మీరేమో నాయకుడు చెప్పినా వినే పొజిషన్లో లేము అంటున్నారు. మరి ఇది వెనకమాలే లోకేష్ గారు వెనకమాల నుండి నడుపుతున్నారు. నన్ను అరెస్ట్ చేయమని చెప్పి పైనుంచి ఆర్డర్స్ వచ్చేసినాయి ఆల్రెడీ, అందుకే మధ్యాహ్నం వచ్చారు, మీ రెడ్ బుక్కి ఎవరు భయపడే వాళ్ళు లేరు అని చెప్పి మరి అంతకుముందు ప్రెస్ మీట్లోనే చెప్పాడు కదా. మరి ఆయన మొత్తం పబ్లిక్ పిచ్చి అండి, తనకి పబ్లిసిటీ పిచ్చి, అందువల్లే ఇలా చేశాడు. అసలు జరిగిన దానికి అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మా కుక్కలు కూడా భయపడవు, మా అసలు ఏంటి ఆ కుక్కలు కూడా భయపడంటే ఏమంటే మా కార్యకర్తలను కుక్కల కింద చూస్తాడా, మా నాయకులను కుక్కలా చూస్తాడా? అందుకే ఆ కుక్కలకే కోపం వచ్చింది. కుక్కను కొట్టినట్టు కొట్టారు, కుక్కని బండిలో వేసినట్టు తీసుకెళ్ళారు.